హాయ్ అందరికీ నమస్తే. మన ఛానల్లో మనం ఇప్పటి వరకు చింతపండు పులిహోర, ఆవు పెట్టిన పులిహోర 2 చేసామండి. ఇప్పుడు ఇంకో పులిహోర చేస్తున్నాం, అదే గోంగూర పులిహోర అండి. ఉప్పు పసుపు వేసుకుని 2 గ్లాసుల బియ్యాన్ని పులిహోర కోసం ఉడికిచ్చి రెడీగా పెట్టుకుందామండి. రైస్ ఉడికాక పూర్తిగా చల్లార పెట్టుకోవాలండి, గుర్తుంచుకోండి. 2 కట్టల గోంగూర తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. 2 చెంచాల నూనె వేసుకుని 100 గ్రాములు పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకుందాం. అదే నూనెలో గోంగూర పచ్చిమిర్చి కూడా మెత్తగా వేయించుకోవాలండి. 3 చెంచాలు చింతపండు వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకుని దించేసుకుందాం. దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకుని గల్లుప్పు వేసుకుని రుబ్బేసుకుందాం. కారున్న మైనరు, కాలం మారింది మైనరు, ఇక తగ్గాలి మీ జోరు, మా చేతికి వచ్చాయి తాళాలు, మా చేతికి వచ్చాయి తాళాలు, హత్తెరే కారున్న మైనరు. ఇలా రుబ్బేసుకున్నాక చల్లారబెట్టుకున్న అన్నంలో వేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 1 చెంచా నూనె వేసుకొని 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా ఇంగువ. ఒక్కసారి అలా కలుపుకొని 4 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకుని కలుపుకుందాం. కాస్త కరివేపాకు, 1 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకుని ఈ తాలింపు అంతా గోంగూర రైస్లో వేసుకుని కలిపేసుకుందాం. చేతులు శుభ్రంగా కడుక్కుని బాగా కలపాలండోయ్. పులిహోర అనేది బాగా కలపాలి, కలుపుతూనే ఉండాలి, ఓకేనా? ఎంత కలిపితే అంత రుచి అన్నమాట, గుర్తుంచుకోండి. అంతే, పుల్లటి గోంగూర పులిహోర రెడీ. అబ్బా, రుచి కమ్మగా ఉందండి. ఈ గోంగూరతో నిలవ పచ్చడి కానీ, రోటి పచ్చడి కానీ, అబ్బో 1 2 అండి, 100 రకాలు చేసుకోవచ్చు. దేంట్లోనైనా సరే ఈ గోంగూర కాంబినేషన్ అనేది అత్యద్భుతం, అంత బాగుంటుంది అన్నమాట.